దత్తాత్రేయ గారు నమస్కారం. నమస్కారం సార్. దత్తాత్రేయ గారు, తెలంగాణలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఒక వారం ఎక్స్టెండ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా నేను బిఎల్ఓస్ ఉన్న ప్రాంతానికి వెళ్ళాను. సరే, యాజ్ యూజువల్ మనం అందరూ ఎంత చెప్పినా బిఎల్ఓలు అయితే ఒక ప్లేస్లో కూర్చుంటున్నారు. సరే, మంచిదే, ప్రజలకు కూడా ఒక చోట ఉంటామని. ఫోన్లు అయితే అందుబాటులో ఉంటున్నారు. కమ్యూనిటీ హాల్ కానీ వార్డ్ ఆఫీసులు కానీ ఇలాంటి చోట వాళ్ళు కూర్చుంటున్నారు. ప్రజల నుంచి ఫామ్స్ తీసుకుంటున్నారు. బట్ ఈరోజు కూడా నేను గమనించింది, చాలామంది ఇప్పుడు కూడా 2002లో వాళ్ళ బంధువుల తల్లిదండ్రుల ఓట్లు ఎక్కడున్నాయో ఆ బిఎల్ఓల్ని వచ్చి అడుగుతున్న పరిస్థితి. నాకు తెలిసి బహుశా ఒక 60% ఎన్యూమరేషన్ ఫారాలు తెలంగాణ వెనక్కి వచ్చి ఉండొచ్చు. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి కటారి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా రావడంలో కొంత విఫలం, అంటే ప్రజల నుంచి స్పందన కొంత కరువైతా ఉంది. ప్రజలు ఏమవుతుందిలే చూద్దాంలే అనేటువంటి కొంత నిర్లక్ష్య ధోరణి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో, రంగారెడ్డి హైదరాబాద్ లో జనాభా ఎక్కువ, ఓటర్ల శాతం కూడా ఎక్కువ. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ 60% ప్రక్రియ మాత్రమే పూర్తయింది. మిగతా 40% పెండింగ్ లో ఉంది. రూరల్ ఏరియాస్ లో 80% పూర్తయినప్పటికీ ఇంకో 20% పెండింగ్ లో ఉన్నా కూడా ఇక్కడ మాత్రం చాలా స్లోగా కొనసాగుతా ఉంది. పాపం ఏ వార్డుకి ఆ వార్డు, ఏ డివిజన్ కి ఆ డివిజన్ బిఎల్ఓలు కూర్చొని మేము పలానా ప్లేస్ లో ఉంటున్నాము, మీరు అక్కడికి వచ్చి మీ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఫిల్అప్ చేసి సబ్మిషన్ చేయండి. అది సబ్మిషన్ చేసిన తర్వాత ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మేము అక్కడే చెప్తాము. మీరు ఏమైనా నింపిన దాంట్లో కరెక్షన్స్ ఉంటే కూడా మేము పూర్తి స్థాయిలో సద్దు మునిగిస్తామని చెప్పాము. పార్టీ క్యాడర్స్, ఆల్ పార్టీల నాయకులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ ఏజెంట్స్ లకు కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్. దత్తాత్రేయ గారు, ఇవాళ కూడా నేను అదే చెప్తున్నాను, కావాలనే ఇవాళ ఈ అంశం చర్చ ఉందనే 3-4 పాయింట్లు విజిట్ చేశాను. ఎక్కడా కూడా పార్టీ ఏజెంట్లు లేరు దత్తాత్రేయ గారు. బీఆర్ఎస్ ఏజెంట్ లేరు, కాంగ్రెస్ ఏజెంట్ లేరు, బీజేపీ ఏజెంట్ లేరు. ఆ బిఎల్ఓస్ మాత్రం టేబుల్ వేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ప్రజలతో స్మూత్గానే అవుతుంది, కానీ పార్టీల ఏజెంట్లు అయితే నాకైతే కనపడలేదు సార్. సిటీలో నేను 3 ప్రాంతాల్లో తిరిగాను ఈరోజు. హలో, మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది, అంటే లేదని చెప్పట్లేదు. ఎందుకంటే కొన్ని పార్టీల నాయకులు కమిట్మెంట్ తో పనిచేయచ్చు, కొన్ని పార్టీల నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించవచ్చు. బట్ ప్రక్రియ ఇది చాలా రోజుల నుంచి కొనసాగుతుంది కదా, దాదాపుగా 45 days అవుతా ఉంది. ప్రతిరోజు అదే ప్రక్రియ మీద ఉండాలంటే ఒక మార్నింగ్ ఒక 1 hour అట్లా వెళ్ళేసి రావడం, సాయంత్రం ఒక 5-6 hours అట్లా వెళ్ళేసి రావడం. కార్యకర్తలు అంటే వాళ్ళు కూడా, ఏజెంట్లు కూడా వాళ్ళ సొంత పనులు రోజు చేసుకునేటువంటి వృత్తి వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి చూసుకొని అక్కడ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మేము అనేది ఏంటంటే, ఇది ప్రజలు స్వచ్ఛందంగా నేనున్నాను, నాకు ఓటు హక్కు ఉండాలి, నేను పలానా వార్డుకు సంబంధించిన వ్యక్తిని, నేను 2002లో ఓటు వేయలేదు, లేకపోతే 2002లో మా అమ్మ ఓటు ఇక్కడ ఉంది, మా నాన్న ఓటు ఇక్కడ ఉంది, సో వాళ్ళ బూత్ నంబర్ ఇది, వాళ్ళు పలానా డివిజన్ పరిధిలోకి వస్తారని వెరిఫికేషన్ చేయించుకొని ఫామ్ ఫిల్అప్ చేసి, లేకపోతే 2002 లిస్ట్ లో లేకపోతే కొత్తగా ఫిల్అప్ చేసి వాళ్ళ అమ్మ నాన్నది ప్రూఫ్ రీడ్ కోసం, అంటే వెరిఫికేషన్ కోసం డీటెయిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎవరితో ఒక్కది అయితే మదర్ ది లేకపోతే ఫాదర్ ది ఇస్తే సరిపోయే ప్రక్రియ. సో దీంట్లో చదువుకున్న వాళ్ళు కూడా, బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా, నేను మొన్న రీసెంట్ గా నేను ఇక్కడ మన తార్నాక చుట్టుపక్కల వారసిగూడ ఏరియాలో కొంత నేను తిరిగాను మా కార్యకర్తలతోటి. ఎడ్యుకేటెడ్ పీపుల్, యూత్ ని నేను జస్ట్ జనరల్ గా అడిగిన, బాబు నీ ఓటు హక్కు నేను నమోదు చేసుకున్నావా, లేకపోతే నీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిషన్ చేసినావా అంటే, ఏంది అంకుల్ దేనికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు అంటా ఉన్నారు. అంటే పాపం వాళ్ళని తెలుసు అనుకోవాలా, తెలియదు అనుకోవాలా, ప్రభుత్వం మరి ప్రచారం చేయడంలో, ప్రభుత్వం ప్రచారం చేస్తే పార్టీలు కూడా ఆటోలు పెట్టి తిప్పుతున్నారు సార్. నేను బీఆర్ఎస్ కూడా చూశాను, ఆటోలు, పార్టీ నాయకులు ఆటోలు పెట్టి కూడా తిప్పుతున్నారు. అవును, అదే కటారి గారు, ప్రజల్లో నుంచి స్వచ్ఛందంగా వస్తే తప్ప ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు ఇవి, అంటే మనం ఇప్పుడు రీసెంట్ గా రేషన్ కార్డు కి సంబంధించినటువంటి ఈ కేవైసీ కూడా జరుగుతా ఉంది. వాటికి సంబంధించి అల్టిమేషన్ జారీ ఉంటుంది, అంటే రేపటి నుంచి మీ రేషన్ కార్డు పోతుంది అనగానే పరిగెత్తుకుంటూ చేయించుకుంటున్నారు. కానీ ఓటర్ కార్డు విషయంలో ఎందుకు ఈ నిర్లప్తత, ఈ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు? ఓటర్లు కూడా కొంత మారాలి, వాళ్ళలో కూడా చేంజ్ రావాలి. ఖచ్చితంగా నాకు ఓటు ఉండాలనేటువంటిది ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఓటు నమోదు ప్రక్రియ గానీ, ఓటు ఎలక్షన్ సమయంలో ఓటు వేసేటువంటి ప్రక్రియ కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు నమోదు అవ్వడం మనం చూస్తా ఉన్నాం. సో దీనికి కొంత మార్పు రావాలి, స్వచ్ఛందంగా సెల్ఫ్ రియలైజేషన్ రావాలనేది మాకు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర.